అందుకని భాద్రపద శుక్ల చవితి నాడు కూడా నీలాపనిందలు రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో శాపావకాశం అన్నాడు. అంటే విఘ్నేశ్వరుడు అన్నాడు, మామయ్య మన ఇద్దరి మధ్య జరిగిన ఈ కథ ఉందే శమంతకోపాఖ్యానం, ఇది చదువుకుంటే చాలు. విఘ్నేశ్వర చవితి నాడు ఇదొక్కటి చదువుకుంటే ఆకాశంలో చంద్రుణ్ణి చూసినా నీలాపనిందలు రావు. ఒకవేళ ఈ కథ ఇన్ని మలుపులతో ఉంది కదా, ఈ మలుపులన్నీ మాకు ఎక్కడ జ్ఞాపకం ఉంటాయండి అంటే, గురువాణి వాళ్ళు కాకినాడలో ఈసారి శమంతకమణికి సంబంధించిన వృత్తాంతాన్నంతటినీ యథాతథంగా కథ ప్రచురణ చేసి పుస్తకాలన్నీ కూడా ఉచితంగా పంచిపెట్టారు. ఓ పుస్తకం సంపాదించుకుని సక్రమంగా కథ చదువుకోవడం. ఒకవేళ పుస్తకం దొరకలేదండి అంటే ఒక్క శ్లోకం చదువు చాలని చెప్పారు. సింహ ప్రసేనమవధీహి సింహోజాంబవతాహత సుకుమార కమారోధీహి తవ ఏషాస్యమంతక. ఆ సుకుమారుడు ఎవరో కాడు, మనమే. ఏమీ తట్టుకోలేని సుకుమారులం. సుకుమారక